ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆడ్లీ వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చాక మెట్టుగూడ వాటర్ ఫాల్స్కి వచ్చామండి. ఆ పక్కనే టికెట్ కౌంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి 20 రూపీస్ అన్నమాట. ముందుగా టికెట్ తీసుకున్నాము. సందర్శకులు అప్పటికే వాటర్ ఫాల్స్కి వెళ్ళి రిటర్న్ అయిపోతున్నారండి. ఆ రోజు చాలా రద్దీగా ఉంది. మా వీడియోని మొదటిసారిగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేమంతా అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు, రకరకాల పువ్వుల మొక్కలు మనకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ దగ్గరలో ఇంకో గేట్ అయితే ఏర్పాటు చేశారండి. ఈ వాటర్ ఫాల్స్ తెల్లవారు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే తెరిచి ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఇక్కడ ఉన్నటువంటి చీపురు, జీడి మామిడి, పనస పంటలను తాకరాదు అని రాసి ఉందండి. అలాగే ఇక్కడ విషపూరితమైన పాములు ఉంటాయి, జాగ్రత్త అని కూడా రాశారండి. లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి అక్కడ ఉయ్యాల్లో, జారుడు బల్లలు ఏర్పాటు చేశారు. పిల్లలంతా అక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే పర్యాటకులు మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఆ ప్రకృతి అందాలను చూస్తూ ఉండిపోతున్నారు. రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా పెద్ద సంఖ్యలో అయితే పర్యాటకులు ఈ వాటర్ ఫాల్స్కి వస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, అదంతా కొండ చీపురు అన్నమాట. అలాగే మామిడి చెట్లు ప్రశాంతంగా ఉందండి. టికెట్ తీసుకొని లోపలికి వచ్చామండి. అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరకు ఒక 15 మినిట్స్ అయితే నడవాలి. లోపలికి వెహికల్స్ ఏవి కూడా ప్రవేశం లేదండి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ చెట్టు దగ్గర రాసి పెట్టారండి, ఇక్కడ పండుతున్నటువంటి జీడి మామిడి, పనస, చీపురు, అలాగే అక్కడ పండిన పంటలను ఏవి కూడాను తీయకూడదని, వాటిని కోసినట్లయితే 500 రూపాయలు జరిమానంట. పచ్చని చెట్లు, ఆ వాతావరణం చూడండి, ఆ చెట్లు పందిర్లాగా ఎంత బాగున్నాయో, చాలా బాగుంది ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ అయిపోతున్నారండి చాలా వరకు. ఎందుకంటే 4:30 అయిపోతుంది టైము. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, జనాలు చాలా బిజీగా ఉందండి. వాటర్ ఫాల్స్ దగ్గర చాలా రద్దీగా ఉందండి. చుట్టూ పచ్చనైన వాతావరణం, మధ్యలో వాటర్ ఫాల్స్ చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఇదే ఫస్ట్ టైం రావడం. ఇక్కడ గమనించినట్లయితే అక్కడికి వచ్చిన పర్యాటకులు ఆ ప్రకృతి అందాలను చూసుకుంటూ అలా అక్కడ ఉండిపోతున్నారండి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. వాటర్ ఫాల్స్ దగ్గర అసలు ఖాళీ లేదండి. మేమంతా కిందనే ఉన్నాం, అలా చూస్తున్నాం అన్నమాట. ఎక్కడైనా అవకాశం దొరికితే అటువైపు వెళ్దామని. అక్కడ చాలా జాగ్రత్తగా నడవాలండి, ఎందుకంటే మొత్తం రాళ్ళన్నమాట. ఏమాత్రం కాలు జారినా పడిపోయి దెబ్బలు తగులుతాయి. తీసాను.
మంచి ఫోటోలు తీసుకోవా. ఆ పైన ఇంకో వాటర్ ఫాల్స్ ఉందంటండి. మేము ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళలేకపోయాము, చిన్న పిల్లలతో ఉన్నాము, మరి పైకి ఎక్కలేమని వెళ్ళలేదండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.